శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాలలో అన్ని రాశులకి గురువు మార్పు కలిగినప్పుడు ఎటువంటి లాభాలు జరుగుతుందని, ఎటువంటి యోగకరకమైన కార్యక్రమాలు జరుగుతుందని సంపూర్ణంగా నీకు వివరిస్తున్నాను. ఈ గురువు మేషరాశికి తృతీయ స్థానం వెళ్ళినది. అందువల్ల వీళ్ళకి కార్యసిద్ధి, అనుకున్న పనులు విజయవంతం చేసుకుంటారు. విద్య, ఉద్యోగం విషయాలలో చాలా దూకుడుగా ఉండి విజయాన్ని కైవసం చేసుకోగలుగుతారు. గురువు యొక్క అనుగ్రహం వీళ్ళకి 9వ స్థానం పడడం వల్ల వీళ్ళ ఆర్థిక స్థితి మెరుగైన ఫలితం అనేది కనబడుతుంది. అలాగే అదే గురువు లాభస్థానాన్ని కూడా వీక్షించడం వల్ల ప్రత్యేకమైన విజయం కలిగే రోజుగా వీళ్ళకు ఉండబోతుంది. ఈ గురువు యొక్క అనుగ్రహాలలో ఈ మేషరాశి వారికి అద్భుతంగా ఉన్నది. కానీ శని ప్రభావ దోషం వల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క కొన్ని ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు ఉన్నా దాన్ని అధిగమించుకొని వెళ్ళండి. వృషభ రాశి వారు ద్వితీయ రాశికి గురువు అంటేనే కుటుంబ స్థానానికి వెళ్ళారు. ఆయన అనుగ్రహం చాలా బలంగా ఉండబోతుంది. వీళ్లకు అష్టమ స్థానాన్ని వీక్షిస్తూ, అలాగే వీళ్ళకి కూడా దశమ స్థానాన్ని వీక్షిస్తూ శుభప్రదమైన విషయాలలో శుభ కార్యక్రమాలు, అలాగే కుటుంబంలో నూతన ఉత్సాహంతో కొన్ని వ్యాపార రంగాల్ని అభివృద్ధి పరచుకోవడం, ఆర్థికంగా చాలా భౌతికంగా కొన్ని ఇబ్బందులని అధిగమించుకోగలుగుతారు. వీళ్ళకి అన్ని రంగాలలో విజయం పొందే అవకాశం ఉంటుంది. వివాహాలు విషయము, సంతాన విషయము, అలాగే కుటుంబంలో అన్నదమ్ములు ఐకమత్యము అన్నీ కూడా చాలా బలంగా ఉంటుంది. ఇన్ని రోజులు వీళ్ళు ఎవరితో మాట్లాడినా ఆ మాటలు అనేది చాలా తలకిందులు అయ్యేది. ఇంక మీట వీళ్ళు మాట్లాడే మాట విజయపదం నడిపిస్తుంది. అలాగే మిథున రాశికి చాలా చాలా ఇబ్బందుల్లో, మానసిక ఒత్తిళ్ళలో, కొద్దిగా సంపద ఉన్నా మనశ్శాంతి లేకుండా బాధపడ్డారు. చాలా కొద్దిమందికి అయితే వ్యాపార రంగంలో తలకిందులు అయిపోయినాయి. కొద్దిమందికి మానసిక ఒత్తిడితో ఎక్కువగా కుటుంబానికి కూడా దూరం అయి ఉంటారు. ఇలాంటిదన్నీ కూడా గతంలో జరిగినది. ఈ రోజు అటువంటి ఇబ్బందుల్లో నుంచి బయటపడ్డారు. కుటుంబంలో వివాహ కార్యక్రమాలు జరుగుతుంది, సంతాన ప్రాప్తి జరుగుతుంది, నూతన వ్యాపారాలు బలంగా కలిసి వస్తాయి. ఉద్యోగ విషయాల్లో విజయం పొందే అవకాశం అత్యధికంగా ఉంటుంది. కర్కట రాశి వారికి 12వ రాశిలో గురువు మార్పు. ఈ 12వ రాశిలో గురువు మార్పు అంటేనే చాలా కష్టాల్లో మానసిక ఒత్తిడి ఉంటుంది. కానీ అధిగమించాలి. కష్టంతో కూడిన పనులే చేస్తారు, విజయం కూడా పొందుతారు. కానీ ఆర్థికంగా, భౌతికంగా కానీ ఎదుటి వాళ్ళ సహాయం అందదు. అలాగే ఎంతో సంపదలు ఉన్న వారికి కూడా కొద్దిగా మానసికంగా కృంగిపోయే అవకాశం కూడా ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అందువల్ల ప్రేమ, అనురాగాల విషయాల్లో కానీ, కుటుంబంలో ఐకమత్య విషయాల్లో కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. 9 వారాలు దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే మీకు చాలా వరకు మెరుగైన ఫలితం ఉంటుంది. ఈ కర్కట రాశి వారికి తన యొక్క చూపు పరంగా గురు 6వ ఇంటిని చూస్తూ చాలా మెరుగైన ఫలితంలో కనబడతాడు. అదే గురువు యొక్క అనుగ్రహం మళ్ళా అష్టమ స్థానాన్ని కూడా వీక్షించడం జరుగుతుంది. అలాగే చతుర్థ కేంద్రం అంటే ఇల్లు, వాహన, సుఖ స్థానాన్ని చూస్తున్నాడు. చూడండి, లాభం అనేది ఉంటుంది, నష్టం ఉంటుంది. అత్యంత జాగ్రత్త అవసరం మాత్రం ఉంటుంది. అలాగే సింహరాశి వారికి ఈ గురువు సింహరాశికి 11వ రాశిలోకి వెళ్ళింది. ఏకదశమ స్థానంలోకి వెళ్లితే వీళ్ళకి విద్య, ఉద్యోగ, వ్యాపార రంగం, రాజకీయ అభివృద్ధి అనేది కనబడుతుంది. చాలా చురుకుదనంతో ఉంటారు. అత్యంత సాహస వీరుల్లాగా తయారవుతారు. గురువు వీళ్ళకి మంచి స్థాయిని తీసుకువెళ్ళడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. కానీ అష్టమ శని జరగడం వల్ల దూకుడుతో ఏ కార్యక్రమం చేసినా ఇబ్బందుల్లో నెట్టబడతాడు. ఆ విషయాల్లో నుంచి బయట రావడానికే ఇబ్బందులు పడతారు. అందువల్ల ఒక మంచి, ఒక చెడు ఉంటుంది. అందువల్ల సరి సమానంగా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండదని శాస్త్ర రీతిగా చెప్పబడుతుంది. ఎందుకంటే గురువు యొక్క చూపు చాలా బలమైన స్థానాల్లో పడడం వల్ల మీకు మంచే జరగబోతుంది. అలాగే కన్యా రాశి వాళ్ళు ఈ గురువు దశమ స్థానంలోకి వచ్చారు. దశమ స్థానంలోకి వచ్చినప్పుడు శక్తివంతమైన
వ్యాపార రంగంలో అభివృద్ధి ఉంటుంది చాలా వరకు. అలాగే కేంద్ర స్థానం అంటే ఇల్లు వాహన సుఖ స్థానానికి పడ్డాడు. అందువల్ల ఉత్సాహ భరితులై చాలా కార్యక్రమాలని మీరు చేయగలుగుతారు. అలాగే మీ ఆరోగ్య స్థితిగతులు మార్పు కలగబోతుంది. నూతన ఉత్సాహంతో వాక్కు స్థానాన్ని కూడా గురువు యొక్క అనుగ్రహం చూడటం వల్ల వాక్కు బలంతో అన్ని రంగాలలో ఆకర్షితులవుతారు. తేజస్వంతమైన మీ యొక్క అడుగులు చాలా బలంగా ఉండబోతుంది. అందువల్ల శుభప్రదమైన గురువు మార్పే వీళ్ళ జీవితంలో శక్తివంతంగా మారబోతుంది. అలాగే తులారాశి గురువు 9వ స్థానం వీక్షించి రాశినాథుడిని చూసి ఇంకా అద్భుతాలే జరగబోతుంది. తులారాశి వారి అనుకున్న పనులు అనుకున్నట్లు జరగబోతుంది. విజయం వైపు నడుస్తున్నారు. అనేక కష్టాల్లో నుంచి బయటపడడానికి అవకాశం భగవంతుడు ఇచ్చాడండి. ఇంకా రాబోయే రోజులన్నీ చాలా బలంగా ఉండబోతుంది. పిల్లలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం అన్ని రంగాలలో ఇంకా దేవుడు చూసుకుంటాడు. చాలా వరకు మనం జాగ్రత్తగా ఉంటే చాలు. ఎవరి దగ్గర? మన బంధువులు, మన స్నేహితులు, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. 6వ స్థానంలో శని బలం ఉండడం వల్ల బాగా ప్రేమించిన వాడు కూడా దూరం అవుతాడు. మనసులో ఉన్న వాళ్ళందరూ కూడా దూరం అవుతారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు కూడా కలిగించే అవకాశం ఉంటుంది. మళ్ళా ప్రత్యేక దృష్టి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి 7వ స్థానంలో చాలా బలంగా ఉన్నాడు. చాలా చక్రం తిప్పే స్థానంలో ఉన్నాడు. ఈ రోజుటికి అష్టమంలోకి వెళ్ళాలి. ఇంకా తప్పులు, ఒప్పులు, స్నేహితులు, మానసిక ఒత్తిడి అత్యధికంగా అవుతుంది. మనసు సరిగ్గా ఉండదు. మానసికంగా కొన్ని విషయాల్లో కృంగిపోతుంటారు. తేజస్వంతమైన మనస్తత్వం లేక చాలా బాధలు పడతారు. డబ్బులని ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ గురువు మీకు ఆ డబ్బులు ప్రవాహం అనేది ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన 5వ రాశి వ్యయస్థానాన్ని చూస్తున్నాడు. అలాగే మీకు ఏదైనా తప్పులు చేసినప్పుడు ఆయన పెద్ద దిక్కుగా ఉండి మీకు సహాయం చేస్తాడు. అంటే ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాడు. అందువల్ల నూతన ఉత్సాహంగా 4వ స్థానాన్ని కూడా చూస్తున్నాడు. ఇల్లు, వాహనము, యోగము, అధికారము, పెళ్లి, పిల్లలు అన్ని కూడా సమకూర్చే అవకాశం ఈ గురువు యొక్క అనుగ్రహంతో వృశ్చిక రాశికి కలగబోతుంది. మీకు పంచమ రాశిలో శని లేనందువల్ల అత్యధికంగా మీ మనసు బలంగా లేనంత కొన్ని విషయాలకు బానిసం అయి ఇబ్బందుల్లో ఉంటారు. ధనుసు రాశి అధికారాన్ని కైవసం చేసుకుంటారు. విజయ పదం నడిపిస్తారు. లాభాల సాటిగా జరగబోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగే అవకాశం భగవంతుడిచ్చిన వరం. ఇన్ని రోజులుగా ఒక రాజు లాగా ఉన్న ఈ ధనుసు రాశి ఈ రోజుటికి ఊపిరి పీల్చుకునే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. ఇటు అటు కాదు, ఒక్కొక్క చోట ఒక్కొక్క రాముడి బాణం లాగా ఇచ్చాడు. లాభస్థానము తృతీయ స్థానానికి, మన రాశికి తృతీయ స్థానము. మన రాశిని చూడడం చాలా గొప్పదండి. చాలా బలంగా ఉంటుంది. కుటుంబ కష్టాలు, మానసిక ఒత్తిడి, చాలా విషయాల్లో బానిసత్వమైనగా కొన్ని మీరే ఉత్సాహంగా ఏదైనా తప్పులు చేస్తే అది మీకే చెడ్డ పేరు రాబోతుంది. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. విజయం ఎంత ఉంటుందో నష్టం కూడా అలాగే ఉంటుంది. అలాగే మకర రాశి వీళ్ళకి ప్రత్యేకంగా చాలా 7.5 శని ప్రభావం అయితే వదిలేసింది. ఈ గురువు ఏమైనా మంచి చేయగలుగుతాడంటే ఆయన 12వ రాశిని చూడడం వల్ల అప్పులు బాధ తీరుతుంది. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. భవిష్యత్తు విషయాల్లో లెక్కించుకునే అవకాశం కలిగించాడు. వాగ్దాటి వరం పెరుగుతుంది. అనేక విషయాలలో, ప్రత్యేకమైన విషయాలలో మీకు భాగ్య అంటే దశమ స్థానాన్ని వీక్షించే అవకాశం ఇచ్చాడు గురువు. అందువల్ల ఆయన కూడా సుపీరియల్ గా మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంటుందండి. మీరు త్వరగా కోలుకుంటారు. భవిష్యత్తుని లెక్కించుకొని జీవితంలో కొత్త ఆశయాలు, వివాహము, ఉద్యోగము, వ్యాపారము అన్ని రంగాలలో మనశ్శాంతితో మీరు ఉండొచ్చండి. ఎప్పుడైనా ఒక రాశికి భగవంతుడు ఉంటాడంటే అది బలమైనది. కుంభరాశి ప్రత్యేకమైన రాశి. పంచమ రాశిలో సూర్య భగవానుడు రాశిని చూడడం, లాభస్థానాన్ని చూడడం, అలాగే భాగ్య రాశిని చూడడం అందువల్ల చాలా బాగానే ఉంది. చాలా శక్తివంతంగా ఉంటుంది. నూతన ఉత్సాహంతో వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరచుకోవచ్చు. కొత్త విజయం కలిగే
కొన్ని రాజకీయ రంగ ప్రవేశాలు జరుగుతుంది. అలాగే మీరు కోరుకున్న ఉద్యోగంలో స్థాన మార్పు కలుగుతుంది. అలాగే మీరు అనుకున్న స్థాయిలోకి సంపద రెట్టింపులుగా పెరగబోతుంది. పాత బకాయిలు మీరు తీర్చగలుగుతారు. ఇంకా రాబోయే జీవితం చాలా బలంగా ఉంటుంది. 7.5 శని ప్రభావం చాలా కొన్ని సమస్యలని, మీ బాధలని, ఇబ్బందులని కలిగించినాయి. త్వరగా మీరు కోలుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్య రీతిగా కొంచెం చాలా సమస్యల్లో ఉన్నారు. త్వరగా మీరు కోలుకునే అవకాశం ఉంటుంది. మీనరాశి ప్రత్యేకమైన రాశి, విజయానికి సోపానమైన రాశి. కానీ జన్మ రాశిలోని శని, కానీ గురువు కేంద్ర రాశిలోకి వెళ్ళాడు. దశమ స్థానాన్ని చూస్తూ, అష్టమ స్థానాన్ని చూస్తూ, మళ్ళీ ఇక్కడ వ్యయస్థానాన్ని చూస్తున్నాడు. చూడండి, మనం చేయబోయే అప్పులని తీర్చుకునే అవకాశం చేయకుండా చేస్తాడు. పెద్ద దిక్కుగా మీకు సలహాలు ఇస్తాడు. తొందరపడుతూ ఉన్నారు. చాలా విషయాల్లో దూకుడు వల్లనే జీవితం అంతా ఇబ్బందులు పడుతున్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా అవమానాలు, ఇబ్బందులు జరుగుతున్నాయి. మానసిక ఒత్తిడిని తగ్గించండి. తొందరగా మీరు జీవితంలో మార్పు కలుగబోతున్నారు. మీ కష్ట సుఖాలను తెలుసుకుని అడుగులు వేస్తున్నారు. కుటుంబంలో అందరితో స్నేహబంధాన్ని పెంచుకోండి. వ్యాపార రంగాన్ని చాలా తగు జాగ్రత్తలుగా తీసుకోండి. అలాగే మీరు చేస్తున్న నూతనంగా కార్యక్రమాల గురించి చాలా